हाई फ्रेंड्स वेलकम टू पवन बोडा चैनल स्पेशल सोया चंक्स अदेनंडी मिल मेकर ఎంతో టేస్టీగా ఉండే మా హోటల్ స్టైల్ మిల్ మేకర్ కుర్మాని ఎలా తయారు చేయాలో చూపిస్తాను। ముందుగా వెజిటబుల్ కట్ చేసుకుందాం। ఇప్పుడు ఆనియన్ కట్ చేస్తున్నా। ఈ ఆనియన్స్ ని స్లైస్ గా చాప్డ్ గా నైస్ గా కట్ చేయడం లేదు, జస్ట్ ఇలా ఒక ఉల్లిపాయలో 5-6 ముక్కలుగా కట్ చేసుకుంటున్నా। నైస్ గా పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి। ఈ కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఆనియన్స్ లో వేసి కలిపేయాలి। కొద్దిగా కొత్తిమీర నైస్గా కట్ చేసుకుంటున్నా। ఈ మిల్ మేకర్ని చాలామంది హీట్ వాటర్లో బాయిల్ చేస్తారు, కానీ ఈ వాటర్లో మిల్ మేకర్ని ఉడకబెట్టడం వలన కుర్మా చేస్తున్నప్పుడు రాలిపోతుంది। సో మిల్ మేకర్ పర్ఫెక్ట్గా రావాలంటే కూల్ వాటర్లో జస్ట్ ఒక 30 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది। వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి। ఎక్కువ వాటర్తో నానబెట్టుకోవడం వలన మెత్తగా మిల్ మేకర్ నానిపోతుందని గుర్తుంచుకోవాలి। సో ఇప్పుడు మిల్ మేకర్ కుర్మాకి మోస్ట్ ఇంపార్టెంట్ అయిన గ్రేవీ ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దాం। ఒక మందంపాటి ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేయాలి। ఈ ఆయిల్ హీట్ అయిన వెంటనే నైస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేయండి। ఒకసారి ఇలా కలిపేసి శుభ్రంగా కడిగినటువంటి టమాటాలు ఈ కుర్మా గ్రేవీ కోసం యాడ్ చేసుకోవాలి। ఈ టమాటాలు కట్ చేయకుండా ఎందుకు వేసానంటే టమాటాల కంటే ముందు వేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయలకి ఈ టమాటా వాటర్ వెళ్ళడం వలన పర్ఫెక్ట్గా టేస్ట్ రాదు। ఈ టమాటాలు కుక్ అయ్యి వాటర్ బయటికి వచ్చే వరకు పచ్చిమిర్చి ఆనియన్స్ పచ్చివాసన పోయి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది। మా ఇంట్లో ఎప్పుడైనా వెజిటేబుల్ లేనప్పుడు నేను సెలెక్ట్ చేసే ది బెస్ట్ ఆప్షన్ డిష్ మిల్ మేకర్। మీరు కూడా మీ ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు అయిపోతే నా స్టైల్లో ఈ డిష్ని ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటుంది। ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత ఒక జార్లో ఈ మిశ్రమాన్ని తీసుకొని మిక్స్ చేసుకోవాలి। మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఖాళీ గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేయండి। ఇప్పుడు కుర్మా ప్రాసెసింగ్ స్టార్ట్ చేసేద్దాం। ఒక మందంపాటి గిన్నె తీసుకొని ఆయిల్ వేసి కొంచెం నూనె హీట్ అయిన తర్వాత కొద్దిగా లవంగాలు, ఇలాయచి, జీలకర్ర, మెంతులు, కరివేపాకు వేసుకొని 100 గ్రాముల పల్లీలు కలిపేసి కాసేపు ఫ్రై చేసి మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా గ్రేవీ కలిపేయాలి। ఒక 5 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కాసేపు కలిపిన తర్వాత కొద్దిగా పసుపు, కారం వేసుకొని కాసేపు కుక్ అయిన తర్వాత తగినంత సాల్ట్ వేసి 30 నిమిషాలు నానబెట్టుకున్న మిల్ మేకర్ యాడ్ చేస్తున్నా। చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా నానిపోయాయో। ఇప్పుడు ఈ మిల్ మేకర్ని ఈ గ్రేవీలో వేసి 2 నిమిషాలు కలిపిన తర్వాత మూత పెట్టేయాలి। కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోండి। మీరు ఒకటి గమనించాలి, ఈ మిల్ మేకర్ కుర్మాలో గరం మసాలా, వెజిటబుల్ మసాలా లాంటివి వేరే ఏ మసాలాలు వేయలేదు, జస్ట్ ఒక ధనియా పౌడర్ మాత్రమే వేశాను। స్టార్టింగ్ కొద్దిగా లవంగాలు, యాలకులు మాత్రమే వేశాను। 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లేస్తే చాలు, నాన్ వెజ్ కంటే ఎంతో టేస్టీగా ఉండే మిల్ మేకర్ కుర్మా రెడీ। ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా 99% మంది చూస్తున్నారు, ఇది మాత్రం ఘోరమండి। అందుకని ఈ వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని యాక్టివ్ చేసుకోండి। ఇలా యాక్టివ్ చేసుకోవడం వలన నేను ప్రతిరోజు చేసే కొత్త రెసిపీ వీడియోలు డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పవన్ బోడా।